ఓం నమో వెంకటేశాయ. వగేశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సుపర్ణః ప్రహ్లాదవత్ భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో వో శుభమాతనోతు. నమస్తే పుండరీకాక్ష నమస్తే వెంకటేశ్వర. అస్మాననేకవిధయా భవాన్ రక్షతు రక్షతు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైన శ్రీనివాస పరబ్రహ్మ యొక్క విశేషమైనటువంటి కృపతో మనం లోక కళ్యాణం కోసం లోకంలో ధర్మాన్ని అందరికీ తెలియపరచాలి, ధర్మాచరణ దిశగా లోకం నడవాలి అనేటువంటి ధ్యేయవాక్యంతో ధార్మికమైనటువంటి ఎన్నో కార్యక్రమములు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రతినిత్యము మనం రామాయణ భారత భాగవతాది గ్రంథాలను, అందులో విశేషంగా సాక్షాత్తు స్వామియే అందించినటువంటి భగవద్గీత, అదే కోవకు చెందినటువంటి గరుడ పురాణం కూడా, రెండిటిలో కూడా చాలా సామ్యం కనబడుతుంది మనకు. ఎందుచేతనంటే భగవద్గీతలోనూ ఈ గరుడ పురాణం కూడా రెండూ స్వామివారి నోటి వెంట వచ్చినటువంటి వాక్యములే కాబట్టి అవే విషయాలు కూడా ఎక్కువ తారసపడతాయి. అలాగే ఇలా ప్రతినిత్యము మన చేత పారాయణాది కైంకర్య కార్యక్రమములు ఇవన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క దివ్య సంకల్ప విశేషం చేత శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంగా మనం ప్రతినిత్యం ఆలకిస్తూ ఉన్నాం. ఆ ఆనంద నిలయాధీశుని యొక్క దివ్య అనుగ్రహంతో మనందరం కూడా మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఒక భాగ్యంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మాస ఉత్సవాలు అంటే ప్రతి మాసం ఒక్కొక్క పురాణ పరిచయం మనం చేసుకుంటూ ఉన్నాం. అలా ఈ భాద్రపద మాసంలో, భద్రత చేకూర్చేటువంటి మాసంలో సమస్త దేవతలకు అంటే ఇటు సామాన్యంగా మనం వ్యవహరించేటువంటి దేవతలతో పాటుగా పితృదేవతలకు కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా దీనిని మనం కొలవడం జరుగుతుంది. ఆ మాస వైశిష్ట్యంలో భాగంగా గరుడ మహాపురాణం యొక్క సారాన్ని మనం ఇక్కడ ప్రతినిత్యము ప్రాతకాలంలో చదవదగినటువంటి పురాణం ఇది అని అనేక అపోహలతో లోకంలో, ఎందుకంటే మా మిత్రుడు కూడా ఒకడు నాకు ఫోన్ చేసి, నువ్వు ఏదో గరుడ పురాణం చెబుతున్నావంటే 2 రోజులు నేను విన్నాను, ఎక్కడా కూడా
గరుడ పురాణానికి సంబంధించినటువంటి ఆ నరక విషయాలు కానీ, లేదా నేను విన్న కుంభీపాకాదులు కానీ, లేదా జీవుడి, ఇవేమీ నాకు వినిపించట్లేదు అందులో. ఎందుకంటే నేను చూసిన గరుడ పురాణంలో అవి ఉన్నాయి, నువ్వు గరుడ పురాణమే చెబుతున్నావా అని అడిగాడు. నాకు చాలా ఆప్తుడు కాబట్టి, నాయన మంచి ప్రశ్న వేశావురా, స్నేహితుడు కాబట్టి. నీ భావన నాకు కూడా ఒకప్పుడు ఉండి ఉన్నదే, కానీ కొంతమంది ధర్మాత్ముల యొక్క ప్రేరణ చేత అసలు గరుడ పురాణం అంటే ఏమిటి అని చూసినట్లయితే, గురువుల్ని ఆశ్రయించినట్లయితే, నాయన ఇప్పుడు మనకి లోకంలో లభ్యమయ్యేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే గరుడ పురాణం అని అనుకుంటే పొరపాటు. లోకంలో ఎప్పుడు అవసరానికి అనుగుణంగా ముద్రలు జరుగుతాయి కాబట్టి దానికి పరిమితం అవడం చేత ఆ పుస్తకాలే లభిస్తున్నాయి. కానీ అన్వేషించినట్లయితే గరుడ మహాపురాణం చాలా విస్తారమైనటువంటిది. కొన్ని ప్రతులలో 19,000 శ్లోకాలుగా, కొన్ని చోట్ల 12,000 శ్లోకాలుగా ఇలా బృహత్ గ్రంథంగా కనబడుతోంది. అందులో కేవలం మనకి లభించే, లోకంలో విరివిగా లభించేది 16 అధ్యాయాలు ఉన్నటువంటిది మాత్రమే. అది కూడా ఆ పురాణం మధ్యలో ఉన్నటువంటి ధర్మకాండకి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే. దానినే గరుడ పురాణం అని టెక్స్ట్ బుక్గా ఇస్తున్నారు. కానీ అది గరుడ పురాణ సారోద్ధారంగా పెద్దవాళ్ళు చెబుతారయ్యా. కాబట్టి అది కాకుండా దానికి ఎన్నో రెట్లు విషయాలు అందులో చెప్పబడ్డాయి నాయన అని మా గురువులు చెప్పగా విని నేను కూడా చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా గరుడ పురాణమే. ఇదే గరుడ పురాణం, కానీ మనకు లభించేదే గరుడ పురాణం అనుకోవడం అది మన యొక్క అవివేకమే అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎందరో మందికి ఎన్నో సందేహాలు దీంట్లో నిరంతరం వస్తూ ఉంటాయి. అంటే స్వామి ప్రతినిత్యం ఏదో ఇలా చెబుతూనే ఉన్నారు మీరు, అందుకంటే ఏ రోజైనా కొత్తవారు చూసినప్పుడు తెలుస్తుంది కదా అనేటువంటి భావనతో ఈ గరుడ పురాణం అనేటువంటి నిత్యం చదవదగినది, ప్రాతరారభ్య చదవదగినది. అలాగే కేవలం 16 అధ్యాయాలతో కూడినది మాత్రమే గరుడ పురాణం కాదు, గరుడ పురాణంలో అది కూడా ఒక భాగమే అనే భావనతో మనం నిత్యం ఈ గ్రంథం యొక్క స్థితిని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ శౌనకాది మునులు అడిగిన దానికి సూత మహర్షి చక్కగా అలనాడు ఏ రకంగా తను వ్యాస భగవాన్ నుండి ఈ విజ్ఞానాన్ని అందుకున్నాడో ఆ విషయాలన్నీ చెబుతూ ప్రస్తుతాన్ని అనుసరించినట్లయితే సృష్టి గురించి చెబుతూ ఉన్నాడు. అసలు గరుడ పురాణ విషయ సూచికను మనకి నిన్న అందజేశాడు. అలాగే అసలు ఈ సృష్టి ఏ రకంగా మొదలైంది, ఇందులో ఏ రకమైనటువంటి సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని చెప్పారు. కాబట్టి సర్గ అంటే సృష్టి ఎలా ప్రారంభమైంది అని అన్నప్పుడు మనకి మరొక విషయం ఏమిటి అంటే, అష్టాదశ పురాణాలు అన్నీ కూడా వ్యాస భగవానుని ద్వారా మనకి అంది వచ్చినవే. కాబట్టి ప్రతి పురాణంలో కూడా స్వామి ఆ వ్యాస భగవానులు ఈ సృష్టి గురించి చెబుతూనే ఉంటారు. సృష్టి విషయాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కించిత్ భేదం ఉన్నప్పటికీ కూడా అందులో ఉండే సారం ఒకటిగానే కనబడుతుంది. ఇక్కడ చెప్పేటువంటి సృష్టి విషయాన్ని తెలుసుకునేదాన్నే మనం పరిశీలిస్తే భాగవతంలో కూడా కనబడుతుంది అని. ఈరోజు మాస వైశిష్యంలో దశమి తిథి కాబట్టి భాద్రపద మాసం శుక్లపక్ష దశమి, దీన్ని దశావతార నోము కూడా చేస్తారని చెప్పి కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెబుతూ ఉన్నారు. అలాగే దీనికి దశావతార వ్రతము చేసేటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు అని. అలాగే వితస్తోత్సవము అని చెప్పి వితస్త ఉత్సవాన్ని కూడా చేస్తారని నీలమత పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయని. వితస్త అనేటువంటి ఒక పాంచాల దేశంలో ఒక నది ఉందని, ఆ నది ఆవిర్భవించినటువంటిది ఈ దశమి తిథి నాడే. కాబట్టి 7 రోజుల పాటు ఆ వితస్తా నదిలో స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది అని చెప్పడం. అలాగే దశావతార వ్రతం నాడు దేవతలకు, పితృలకు, ఋషులకు కూడా తర్పణములు చేసేటువంటి సంప్రదాయం ఉందని, 10 అవతార ప్రతిమలను పూజించి ఒక పూట భోజనం చేసినట్లయితే ఈ వ్రత ఫలితం అంతా కూడా లభిస్తుంది అని. అలాగే దశమి తిథిని అనుసరించి గరుడ మహాపురాణంలో ముఖ్యంగా రాబోయేటువంటి ఆశ్వయుజ దశమికి దిగ్దశమి అనేటువంటి వ్రతం అనే పేరుతో విరాజిల్లుతోంది అని. అంటే ఆశ్వయుజ మాసంలో దశమి నుండి సుమారుగా 1 సంవత్సరం కాలం భోజనంతో, అంటే ఒక పూట భోజనంతో గడిపి 10 గోవులను దానమిచ్చి దిక్పాలకులందరికీ కూడా బంగారు వడ్డాణాన్ని నివేదిస్తున్నట్లుగా పూజలు చేసినట్లయితే, వ్రతాన్ని ఆచరించినట్లయితే సాక్షాత్తు
బ్రహ్మాండాధిపత్యమే లభిస్తుంది అని ప్రత్యేకంగా దశమి తిథి నాడు ఇంద్రుణ్ణి గనక ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం స్వర్గలోకంలో స్థానం కూడా లభిస్తాయి అని చెప్పి గరుడ మహాపురాణంలో దశమి తిథి నాడు చేయవలసినటువంటి కర్తవ్యాల్ని బోధించడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుత కథకి మనం ప్రవేశిస్తే సృష్టి గురించి తెలియపరుస్తూ ఉన్నారు. తాను విన్నటువంటిది వ్యాస భగవాను దగ్గర నుంచి విన్నటువంటిది సూత మహర్షి. ఇదే సృష్టి విషయాన్ని తెలుసుకునే ముందు మనకి భాగవతంలో కూడా కపిల గీతలోను పిలువబడేటువంటి అంశంలో తృతీయ స్కంధంలో కపిలనారాయణ స్వామి తన తల్లి అయినటువంటి దేవహూతికి ఇదే ఇప్పుడు మనం తెలుసుకునేదాన్ని కూడా తెలియపరిచారు. అంటే ఇక్కడ ఎందుకండి భాగవత ప్రస్తావన అంటే, ఏ పురాణాలైతే మనం నిత్యం చదవదగినవో చదువుతూ ఉన్నామో అదే అంశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కించిత్ భేదం ఉండొచ్చు కానీ, కాబట్టి ఇది నిత్యం పఠింపదగినది అనడానికి నిదర్శనాలు ఇవన్నీ అని 3వ స్కంధం సర్గ అని, 4వ స్కంధం విసర్గ అని. అంటే సర్గ అంటే ఏదైతే బ్రహ్మదేవుని నుండి సాక్షాత్తు సృజించబడుతుందో దానిని సర్గ అని వ్యవహరిస్తారు. అలాగే బ్రహ్మదేవుని నుండి సృజించబడినటువంటి వాటి నుండి ఏవైతే వికారాలతో సృజించబడతాయో వాటిని విసర్గ అంటారు అన్న విషయాన్ని సవివరంగా ఇంకా మనకి భాగవత పురాణంలో కూడా లభిస్తుంది. ఇక్కడ మనకి సాక్షాత్తు ఆ పరమాత్మ చెప్పిన అంశాన్ని చెబుతూ బ్రహ్మ చతుర్ముఖో భూత్వా రజో మాత్రాధిక సదా శరీరగ్రహణం కృత్వా సృజదే తచ్చరాచరం అని గరుడ పురాణంలో మాట ఇది. సాక్షాత్తు ఆ పరంధాముడే పరమాత్ముడే హిరణ్యగర్భుడే ఒక బంగారం లాంటి ముద్దలో చతుర్దశ భువనాలను ఉంచి తాను కూడా ఒక రూపాన్ని ధరించేటువంటి ఉద్దేశంతో ముందు రజోమయ స్వరూపంతో, అంటే రజోగుణాన్ని ప్రధానమైనటువంటి ప్రవృత్తిగా స్వీకరించి విశ్వాన్ని ఆయన రచించాడయ్యా. ఆ రచించినప్పుడు ఈ దేవ అసుర మనుష్య సహితమైనటువంటి ఈ సంపూర్ణమైన జగత్తు కూడా ఏదైతే మనం ఖగోళంగా మనం చెప్పుకుంటామో ఆ గోళంగా ఉన్నటువంటి దానిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. అండస్యాంతర జగత్ సర్వం సదేవ అసుర మానుషం స్రష్టా సృజతి చాత్మానం విష్ణు పాల్యంచ పాతిచ. కాబట్టి అందులో ఆయన కూడా రజోగుణంతో నిర్మింపబడి బ్రహ్మగా ఉండి బ్రహ్మరూపంలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టి చేశాడు. విష్ణు రూపంలో దాని యొక్క పాలన చూశాడు. అంటే ఆలనా పాలన అనేటువంటిది విష్ణు రూపంగా చూశాడు. అలాగే రుద్రరూపీచ కల్పాంతే జగత్ సంహరతేఖిలం. ఆయనే రుద్రరూపుడై కల్పాంత సమయంలో సంపూర్ణంగా దీన్ని లయింపజేశాడు. కాబట్టి బ్రహ్మాతు సృష్టికాలేస్మిన్ జలే మధ్యగతాం మహీం. ఎప్పుడైతే లయమైపోయిందో ఇదంతా కూడా తిరిగి మళ్ళీ నీటిలోకి మునిగిపోతే దానిని ఆయన తన దంష్టలతో కోరలతో తిరిగి మళ్ళీ యజ్ఞ వరాహస్వామిగా అవతరించి ఉద్ధరించాడయ్యా అని. దంష్టోయోద్ధరతి జ్ఞాత్వా వారాహీమాస్థితస్తమాం దేవాది సర్గాన్ వక్ష్యేహం సంక్షేపా శృణు శంకర. విష్ణువు ఆ శంకరులకి రుద్రునికి చెబుతూ ఏ రకంగా అయితే మునిగిపోయి జలంలో ఉన్నటువంటి ఈ భూమిని ఉద్ధరించాడో దాని విశేషాల్ని నేను ఇక్కడ సంక్షేపంగా చెబుతున్నాను, ఆలకించు శంకరా అని. ప్రథమో మహతస్సర్గో విరూపో బ్రహ్మణస్తు సహా. అన్నిటికన్నా ముందు అసలు ఏది ప్రారంభమైందండి అంటే మహత్తత్వం ఒకటి ప్రారంభమైంది. మొట్టమొదట సృష్టించింది ఒక మహత్తత్వాన్ని. ప్రథమో మహతః సర్గ అని. అటు పిమ్మట తన్మాత్రాణం ద్వితీయస్తు భూత సర్గో హి సస్మృతః. అటు తర్వాత పంచతన్మాత్రలతో కూడినటువంటి, అంటే ఏమిటా పంచతన్మాత్రలు అంటే రూప రస గంధ స్పర్శ శబ్దముల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ పంచతన్మాత్రలతో కూడినటువంటిది 2వ సర్గ భూత సర్గ. భూత సృష్టి జరిగిందయ్యా. వీటి ద్వారానే
పంచమహాభూతములైనటువంటి పృథివ్య తేజో వాయు ఆకాశములు ఏవైతే ఉన్నాయో అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి ఇవన్నీ కూడా సృజించబడతాయి అని చెప్పి అలా రెండవ సర్గ గురించి చెబుతూ మూడవ సర్గ వైకారిక తృతీయస్తు సర్గస్త్వైంద్రియక స్మృత. మూడోది వైకారిక సర్గ అని, అంటే వికారములు చెందేటువంటిది అని. ఏమిటి ఇందులో అంటే కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5 కూడా ఈ మూడవ సృష్టిలోనే పుడతాయ్యా. అందుచేతనే ఈ మూడవ సర్గ ఏదైతే ఉన్నదో దానికి ఐంద్రిక సర్గ అని. కాబట్టి బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది నాయన. కాబట్టి దీనినే ప్రాకృత సర్గ అని కూడా అంటారు. కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకుంటే అసలు పరమాత్మ పురుషుడైనటువంటి వాడు ఒకడు ఉండి, ఆ తరువాత ప్రకృతి అనేటువంటిది, సామాన్యంగా ప్రకృతి జడమని చెప్తారు. ఆ ప్రకృతిలో చైతన్యాన్ని ప్రవేశపెట్టేటువంటి వాడు పురుషుడు పరమాత్మ. తద్వారా సత్వ రజస్తమో గుణాలు ఏర్పడతాయి. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి వికారములు ఏర్పడతాయని. కాబట్టి ప్రకృతితో సహజ సిద్ధంగా వచ్చేటువంటివి ఏవైతే సృజించబడతాయో వాటిని ప్రాకృత సర్గ అని అంటారయ్యా అని. వైకారిక తృతీయస్తు సర్గస్యైంద్రియక స్మృత ఇత్యేష ప్రాకృత సర్గ సంభూతో బుద్ధిపూర్వక. ఇలా 3 సర్గలు ఏర్పడిన తరువాత ఇంకా 4వ సర్గ ప్రధానమైనటువంటి సర్గ అంటారు దీన్ని. ముఖ్య సర్గశ్చతుర్థస్తు ముఖ్యా వై స్థావరా స్మృతా. ఏవైతే ప్రధానమైనటువంటి స్థావరములన్నీ కూడా జీవనంలో మనకి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయో, అంటే పర్వతాలు, వృక్షాలు, మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సృష్టించేటువంటి సర్గ కాబట్టి దీనిని ముఖ్య సర్గ అని వ్యవహరించడం జరుగుతుంది. ఇంకా 5వ సర్గగా కీర్తింపబడేటువంటిది తిర్యక్ శ్రోతాస్తు యప్రోక్త తిర్యగ్యోన్యస్స ఉచ్యతే. 5వ సర్గ తిర్యక్ సర్గ అని. ఇందులో తిర్యక్ జీవులంటే పశుపక్ష్యాదులన్నీ కూడా ఈ సర్గలో పుడతాయ్యా. కాబట్టి పశువులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సృష్టిలో చేయబడతాయి 5వ దాంట్లో అని. తరువాత వచ్చేటువంటి 6వ సర్గ గురించి చెబుతూ తదూర్ధ్వస్తోతసాంశస్థో దేవసర్గస్తు సస్మృత. దేవసృష్టి, దేవసర్గ, దేవతలు స్వీకరించేదంతా కూడా ఏదైతే ఉంటుందో అది ఊర్ధ్వముఖంగా వెళుతుంది. అంటే అగ్నిలో సమర్పించేటువంటి ఊర్ధ్వముఖంగా పైకి వెళితే దాన్ని దేవతలు స్వీకరిస్తారు. కాబట్టి 6వ సర్గలో దేవతలు ఆవిర్భవించారు. అలాగే 7వ సర్గలో మానవ సృష్టి జరుగుతుందయ్యా. తతోర్వాక్ శ్రుతసాం సర్గ సప్తమస్సతు మానుష. ఇంకా 7వ సర్గలో మానుష సర్గ, మానవుల యొక్క ఆవిర్భావం అంతా జరుగుతుంది. దీనిని అర్వాక్ శ్రోత సర్గ అని అంటారు. అంటే దేవతలు ఆహారాన్ని స్వీకరించడానికి పైకి వెళితే మానవులు స్వీకరించేటువంటి ఆహారం పైనుంచి కిందకి వెళుతూ ఉంటుంది. ఈ రకంగా మానుష సర్గ ఏర్పడింది. ఇంకా 8వటువంటి సర్గ ఏదైతే ఉందో దానికి అష్టమోనుగ్రహ సర్గ సాత్వికస్తామసస్తు సహా. ఇంకా 8వ సర్గకి దీనికి తామసిక గుణ సంయుక్తమైనటువంటిది ఉంటుంది. దీనికి అనుగ్రహం అనేటువంటి పేరుందయ్యా. ఈ చెప్పినటువంటి ఈ 8 సర్గలలో కూడా మళ్ళీ 2 విభాగాలు, ప్రాకృత సర్గలని, వైకృత సర్గలు అని మనం చెప్పుకున్నాం. ప్రధానంగా సత్వరజస్తమో గణాల నుంచి ఆవిర్భవించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రాకృత సర్గలని, వాటి నుంచి వికారములు పొంది ఏవైతే మనకి సృజించబడతాయో అవి వైకృత సర్గలు అని. కాబట్టి మొదటి 3టికి ప్రాకృత సర్గలని పేరు, తర్వాత ఉన్నటువంటి 5టికి కూడా వైకృత సర్గలని పేరు. 9వదైనటువంటి సర్గ మరొకటి ఉంది నాయన సృష్టి. దానిని కౌమార నామక సర్గతో పిలుస్తారు. ఈ ప్రాకృత వైకృత సృష్టిలు 2 కూడా ఇందులో నిర్వహింపబడతాయ్యా అని. పంచేతే వైకృత సర్గా ప్రాకృతాస్తు త్రయస్మృతా ప్రాకృతో వైకృతశ్చాపి కౌమారో నవమస్మృత. ఈ రకంగా 9 రకాలుగా సృష్టి క్రియ చక్కగా నిర్వహింపబడుతోంది అని చెబుతూ, ఓ రుద్రాది దేవతలారా, దేవతల నుండి
స్థావరముల వరకు ఉండేటువంటి 4 ప్రకారాలైనటువంటి సృష్టి కూడా నిర్వహింపజేయడం జరుగుతుంది. దానిని కూడా నేను ఇక్కడ చక్కగా మీకు తెలియజేస్తాను. తతో దేవాసురపితॄన్ మానుషాంశ్చ చతుష్టయం. బ్రహ్మగారు సృష్టిని దేవతల దగ్గర నుంచి స్థావరం వరకు 4 విభాగాలు చేసి సృష్టి చేయడం జరిగింది. అంటే బ్రహ్మ నుంచి ఎవరు ఏ రకంగా ఆవిర్భవించారో సృష్టి గురించి చాలా సూక్ష్మంగా 9 సర్గలు ఉంటాయి, 9 రకాలని చెప్పి తెలియజెప్పి అందులో బ్రహ్మ నుంచి ఎవరు ఏ రకంగా మనకి దైనందిన జీవితంలో మనం అనుకునేటువంటివి ఆవిర్భవించారన్న విషయాన్ని కూడా ఇక్కడ మనకి స్పష్టపరుస్తూ ఉన్నారు. అక్కడ ఆయన చెబుతూ ముందు బ్రహ్మ నుండి మానసపుత్రులు ఆవిర్భవించారయ్యా. ఆ మానసపుత్రులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అవతార వైభవంలో ఈ నలుగురు గురించి వీరు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని అందించేటువంటి వారు అని. కాబట్టి జ్ఞానదాయకులైనటువంటి మానసపుత్రులైనటువంటి వారు ఆవిర్భవించారు. అలాగే నారదాది మహర్షులందరూ కూడా ఆవిర్భవించారయ్యా అని చెబుతూ ఉత్సర్జ తతస్తాం తు తమో మాత్ర ఆత్మికాం తను. మొట్టమొదట బ్రహ్మ నుండి మానసపుత్రులు ఆవిర్భవించిన తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గ చతుష్టయం ఏర్పడిందయ్యా. అప్పుడు పరమాత్మ ఏ రకంగా ఉన్నారు అంటే జల సృష్టి కార్యంలో నిమగ్నుడై ఆయన ఉన్నాడయ్యా అని చెబుతూ ఆయన శరీరంలో మొట్టమొదట జంగముల నుండి రాక్షసులు ఆవిర్భవించారు. అంటే ముందు తమో గుణం పుట్టుకొచ్చింది, తమో రూపాన్ని స్వీకరించాడు. ఆ తమో రూపంలో జంఘాల నుండి రాక్షసులందరూ కూడా పుట్టుకొచ్చారయ్యా అని తమో మాత్ర తనుస్త్యక్త శంకరాభూత్ విభావరీ. అలా తమో గుణంతో ఉన్నటువంటి శరీరాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టడం చేత ఏర్పడినటువంటిదే విభావరి. అంటే రాత్రి సమయం ఏర్పడిందయ్యా. యక్షో పక్షాంసి దద్దేహే ప్రీతిమాపస్తతఃపురసురాః. ఈ తమోభూయిష్టమైనటువంటి రాత్రి సమయం అంటే యక్షులకు అలాగే రాక్షసులకు అందరికీ కూడా చాలా ప్రీతికరమైంది. దాని సృష్టి ఈ రకంగా జరిగిందయ్యా అని. తర్వాత బ్రహ్మ సత్వగుణాన్ని ఆశ్రయించాడు. ఆ సత్వగుణాన్ని ఆశ్రయించడం చేత ఆ సత్వగుణం నుంచి ఆవిర్భవించినటువంటి వారే దేవతలయ్యా. సత్వమాత్రాం తనుగృహ్య పితరశ్చ తతో భవన్. ఈ రాత్రి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సత్వగుణంతో మరొక శరీరాన్ని స్వీకరించాడు ఆయన. అలా అక్కడి నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళే దేవతలు. తర్వాత ఆ శరీరాన్ని కూడా ఆయన విడిచిపెట్టగా అది పగటి సమయంగా మనకి రూపాంతరం చెందింది. సతోత్సృష్టాభవత్ సంధ్యా దిన దిన నక్తాంతర స్థితి. అలా పగటి భాగం అయిన తర్వాత విషయాన్ని ఇక్కడ చెబుతూ బ్రహ్మ యొక్క ఆ సాత్విక శరీరం ఏదైతే ఉందో ఆ సాత్విక శరీరం నుంచి పితృగణాలు ఆవిర్భవించాయ్యా. కాబట్టి పితృదేవతలు పూజనీయులు. ఆ గణాలు కూడా బ్రహ్మదేవుని యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటివే. అలాగే ఆ సాత్విక శరీరాన్ని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టినటువంటి దానికే మనకి సంధ్యా సమయం అంటే పగటికి రాత్రికి మధ్య వచ్చేటువంటి సంధ్యా సమయంగా కీర్తింపబడింది అని చెప్పి దిన నక్తాంతర స్థితి సంధ్యా అని. అటు తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు రజోమయ శరీరాన్ని స్వీకరించడం జరిగింది. రజోమాత్రాం తనుగృహ్య మానుష్యాస్త్వభవం స్తతః. ఆ రజోగుణ స్వరూపం ఏదైతే ఉందో బ్రహ్మగారిది దాని నుంచి మనుష్యులు ఆవిర్భవించారయ్యా. అలాగే ఆ శరీరాన్ని కూడా వదిలిపెడితే జ్యోత్స్న అంటే ప్రభాతకాలం ఆవిర్భవించింది. అంటే దీనిని ఉదయ సంధ్య అని కూడా పిలుస్తారు. ఇలా బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రాతకాలంలో ఉండేటువంటి ఉదయ సంధ్య, పగటి భాగము, అలాగే పగటి భాగానికి రాత్రి భాగానికి ఉండేటువంటి మధ్య భాగము, సాయం సంధ్య, రాత్రి అనేటువంటివి ఏవైతే లోకంలో మనం వ్యవహరిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ఆ బ్రహ్మదేవుని దగ్గర నుంచే ఆవిర్భవించాయ్యా. కాబట్టి ఇంకా ఆ బ్రహ్మ దగ్గర నుంచే ఏవేమి ఆవిర్భవించాయో చెబుతాను విను అని. రజోమాత్రాం తనుగృహ్య క్షుదభూత్ కోపయేవచ క్షుత్కృక్షామా
అమృగ్భక్షా రాక్షస రక్షణాచ్చయే. బ్రహ్మ యొక్క శరీరం నుండే, అంటే రజోగుణం ఎందున్నటువంటి శరీరం నుంచే క్షుధ అంటే ఆకలి అనేది ఏర్పడింది, క్రోధం కోపం అనేటువంటిది ఏర్పడింది. ఆ తరువాత ఆకలి కోపము అతిగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రక్తమాంసాలను స్వీకరించేటువంటి రాక్షసులు యక్షులు కూడా పుట్టుకొచ్చారయ్యా. అంటే ఎవరి నుండి అయితే ఈ సామాన్యమైనటువంటి జీవునికి రక్షణ అవసరమో వారే రాక్షసులు, అంటే పీడించేటువంటి వారు సామాన్య జనాన్ని. కాబట్టి వారి నుంచి ఎప్పుడూ కూడా రక్షణ అనేటువంటిది మనకి అవసరం. అటువంటి రక్షణ ఎవరి నుంచి కల్పించాలో, అంటే ఎవరు హింసిస్తారో ఎవరు పీడిస్తారో ఆ గుణం ఎవరిలో ఉంటుందో వారందరూ కూడా రాక్షస శబ్దం చేతే చెప్పబడతారయ్యా అని. యక్షాఖ్యా జక్షణాజ్ఞేయా సర్వాన్ వై సర్పా వై కేశసర్పణాత్. ఆ తర్వాత యక్షులు ఉద్భవించారు. వీరు ధనం కోసం వీరిని పూజించడం జరుగుతుంది లోకంలో. అలాగే తరువాత ఆ స్వామి యొక్క కేశపాశముల నుండి, కేశాల నుంచి సర్పాలు ఆవిర్భవించాయ్యా. సర్పా వై కేశసర్పణాత్ జాతా కోపేన భూతాస్తే. ఆయన కోపంగా ఉన్నప్పుడు అవి ఆవిర్భవించాయి కాబట్టి అందుకనే సర్పాలు, అంటే సరతి అంటే చాలా వేగంగా కదిలేటువంటిది కాబట్టి సర్పము అని. పైగా అది ఎప్పుడు బుసలు కొట్టడంలో ఆంతర్యం ఏమిటంటే బ్రహ్మ యొక్క ఆ రజోగుణం కోపంగా ఉన్నప్పుడు ఆవిర్భవించాయి కాబట్టి ఎప్పుడూ కూడా అవి జాతా కోపేన భూతా, కోపంతో పుట్టినటువంటివయ్యా సర్పములు. అలాగే గంధర్వా జజ్ఞిరే తతః. అటు పిమ్మట గంధర్వులు కూడా ఆయన నుండే ఆవిర్భవించారు. చురుకైనటువంటి కదలికలు కలిగినటువంటి పాములు. అలాగే బ్రహ్మలోకంలో కూడా చక్కగా ఆనందాన్ని కలిగించే గంధర్వులు వారేం చేస్తారయ్యా అంటే గాయంతో జజ్ఞిరే వాచం గంధర్వాప్సరసశ్చయే. గంధర్వులు అప్సరసులు వీరందరూ కూడా చక్కగా ఆడుతూ పాడుతూ అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వారయ్యా. అటువంటి గంధర్వులు ఆ బ్రహ్మ నుండే ఆవిర్భవించారు. తర్వాత బ్రహ్మ యొక్క వక్షస్థలం నుండి స్వర్గం పుట్టింది. అలాగే వనమూలికలు ఇవన్నీ కూడా ఆయన నుంచే ఆవిర్భవించాయి. ఉదరము నుండి గోవులు పుట్టుకొచ్చాయ్యా. అలాగే పార్శ్వ భాగం నుండి ఏనుగులు వచ్చాయి. అలాగే గుర్రములు, మహిషములు, ఒంటెలు, తోడేళ్లు, వివిధ జాతులన్నీ కూడా ఆయన నుంచి ఏర్పడ్డాయి. ఆయన యొక్క రోమముల నుండి ఫల పుష్ప ఔషధ జాతి వృక్షములన్నీ కూడా వచ్చారయ్యా. పశవః షష్ఠాః సప్తమాః సరీసృపాః పూర్వాదిభ్యో ముఖేభ్యస్తు ఋగ్వేదాద్యాః ప్రజజ్ఞిరే. ఇలా ఆయన నుంచి సమస్తమైనటువంటి ప్రాణికోటి ఆవిర్భవించగా 7 రకాలైనటువంటి జంతువులు కూడా పుట్టిన తరువాత ఆయన యొక్క పూర్వముఖం నుండి ఋగ్వేదం ఆవిర్భవించిందయ్యా. రుచ్యతే స్తుయతే ఇది ఋక్, అంటే స్తుతి చేసేటువంటి వేదం ఋగ్వేదం ఆవిర్భవించింది. అలాగే ఆయన యొక్క 4 ముఖముల నుండి కూడా ఋక్, యజుస్, సామ, అథర్వ వేదాలన్నీ కూడా చక్కగా ఆవిర్భవించాయి. అలాగే ఆయన యొక్క శరీర భాగంలో ఒక్కొక్క భాగం నుండి, అంటే ఆయన ముఖ భాగం నుండి బ్రహ్మవేత్తలైనటువంటి వారు ఆవిర్భవించారు. అలాగే తన యొక్క భుజముల నుండి ఎవరైతే రక్షణ చేస్తారో అటువంటి రక్షించేటువంటి జాతి క్షత్రియులు ఆవిర్భవించారు. అలాగే మిగిలిన భాగాల నుండి వైశ్యులు, అలాగే మిగిలిన అన్యజాతులు అందరూ కూడా ఆయన నుంచి ఆవిర్భవించి ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకాన్ని కూడా అక్కడ నిర్దేశించారయ్యా. బ్రహ్మలోకో బ్రాహ్మణానాం శాక్ర క్షత్రియ జన్మనాం మారుతంచ విశాం స్థానం గాంధర్వం శూద్రజన్మనాం. బ్రహ్మవేత్తలైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో పరిపూర్ణంగా వేదములు చెప్పినటువంటి జ్ఞాన రాశిని చక్కగా అవగమనం చేసినటువంటి బ్రహ్మవేత్తలు వారు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అలాగే క్షత్రియ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు శాక్ర ఇంద్రలోకాన్ని చేరుకుంటారు. అలాగే వైశ్యులు ఎవరైతే ఉన్నారో వారు వాయులోకానికి, మరుత్లోకానికి చేరుకుంటారు. తద్భిన్నులైన వారందరూ కూడా చక్కగా హాయిగా గంధర్వలోకానికి చేరుకుంటారయ్యా. అలాగే బ్రహ్మచారి వ్రతస్థానం బ్రహ్మలోక ప్రజాయతే. బ్రహ్మచారు 4 ఆశ్రమంలో ఉండేటువంటి వారిలో బ్రహ్మచారులేమో
బ్రహ్మస్థానాన్ని చేరుకుంటారో ప్రాజాపత్యం గృహస్థానాం యథా విహితకారిణాం, గృహస్థులైనటువంటి వారు ప్రాజాపత్య లోకానికి ప్రాజాపత్య లోకాన్ని అలంకరించడం జరుగుతుంది. అలాగే వానప్రస్థులు ఎవరైతే ఉన్నారో వారు స్థానం సప్త ఋషీణాంచ తథైవ వనవాసినాం, వనములో ఉండి పరమాత్మపై దృష్టి ఉంచుతూ ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా జీవనాన్ని గడిపేటువంటి వారు రుచితుల్యంగా జీవనాన్ని గడుపుతారు కాబట్టి వారు సప్తఋషి లోకానికి చేరుకుంటారయ్యా. అలాగే యతీనామక్షయం స్థానం యదృచ్ఛాగామినాం సదా, ఇంకా యతులు ఎవరైతే ఉన్నారో పరమ తపోనిధులు, అన్నిటినీ కూడా సన్యసించినటువంటి వారు సన్యాసులు, వాళ్ళు అక్షయలోకాన్ని ప్రాప్యలోకాలుగా పొందుతారయ్యా అని ఈ రకంగా కూలంకషంగా స్వామి యొక్క దివ్య వైభవాన్ని ఆవిష్కరించేటువంటి సృష్టి ప్రక్రియ గురించి రుద్రాది దేవతలకి అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు చక్కగా బోధించడం జరిగింది. నేడు మనం అనుకున్నాం దశావతార వ్రతం చేయడం జరుగుతుంది అని. అసలు మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే సకల దేవతా స్వరూపునిగా సకల అవతారములు కూడా అవతార తత్వాలన్నీ కూడా మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామియే కలిగి ఉన్నాడు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఒక్కొక్క అవతారాన్ని గమనిస్తే మత్స్యావతారంలో స్వామివారు చేసినటువంటి పని ఏమిటి? వేదోద్ధరణ చేశాడు, వేదాన్ని కాపాడాడు. అలాగే ఇప్పుడు కూడా స్వామి అనేకమైనటువంటి వేద విజ్ఞాన పీఠాల్ని చక్కగా నిర్వహింపజేస్తూ నిరంతరం తిరుమలలో అందరికీ వినిపించేటువంటి ఘోష వేదఘోష, అనేక మంది వేద పండితులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఇప్పుడు కూడా స్వామి ఆ వేద రక్షణని తను చేసినంతగా మరొక్కరెవరూ చేయలేనంత విధిగా చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి వేద పండితుల్ని ఇక్కడ తయారు చేస్తూ, కాబట్టి అలా మత్స్యావతార తత్వం మనకి కనబడుతుంది. అలాగే కూర్మావతారం అంటే మునిగిపోతూ ఉన్నటువంటి మంథర పర్వతాన్ని మునిగిపోకుండా కాపాడినటువంటి వాడు. సమస్యలనే పర్వతంలో భక్తులు మునిగిపోతూ ఉంటే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ అని నన్ను ఆశ్రయించండి అయ్యా అని మన వెనుక ఉండి స్వామి తన దక్షిణహస్తంతో పాదములు చూపిస్తూ నా పాదాల్ని ఆశ్రయించండి, ఎవరైతే ఈ పాదాల్ని ఆశ్రయిస్తారో వారికి ఈ సంసారం అంతా కటిమాత్ర పర్యంతమే, మీరు సముద్రంలో మునిగిపోకుండా నేను కాపాడతాను అని సాక్షాత్తు అలనాడు ఆయన కూర్మావతారంలో ఏదైతే ఈ క్రియను ఆచరించాడో అదే క్రియను ఇక్కడ కూడా నిత్యం ఆచరిస్తూనే ఉన్నాడు స్వామి. ఇంకా స్వామి వరాహావతారం, సాక్షాత్తు వరాహస్వామిగా కోనేటి గట్టున మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. పైగా మొట్టమొదటి దర్శనం ఆయన్నే చేసుకోవాలి, మొట్టమొదటి నివేదన కూడా ఆయనే స్వీకరిస్తాడు. ఇంకా వరాహస్వరూపుడిగా, అలాగే నారసింహునిగా, యోగ నారసింహునిగా మనకు ఆలయంలోనే దివ్య దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రహ్లాదాదుల్ని కాపాడాడో మనకి తెలియదు కానీ ఇలా ఆ నారసింహునిగా, అలాగే వామనావతారం ఎంతోమంది దౌష్ట్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దుష్టుల్ని అణచి లోకంలో ఇంకా ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆ వామన తత్వం కూడా స్వామిలో మనకి కనబడుతుంది. ఇంకా రామావతారం, పొద్దున్నే లేవగానే సుప్రభాతంలో ఆయన కౌసల్య సుప్రజ రామా అంటూ కీర్తింపబడుతూ ఉన్నాడు. కాబట్టి శిష్టజనులందరినీ రక్షించేటువంటి రాముడు ఆయనే అని అందుకే నిత్యం ఇక్కడ మనం రామనామ స్మరణ చేస్తూనే ఉన్నాం. అలాగే కాదు, శిష్టుల్ని రక్షణే కాదు, దుష్టుల్ని శిక్షించేటువంటి పరశురాముణ్ణి కూడా నేనే అని ఆ పరశురామ స్వరూపంగా అవసరమైతే దుష్ట శిక్షణ కోసం నందకమనే ఖడ్గాన్ని తనలో పెట్టుకుని సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు కూడా ఈ వెంకటాద్రి రాముడే. అలాగే కృష్ణుడు, ఇంకా కృష్ణతత్వం చెప్పేదే ఉంది. పొద్దున్నే స్వామివారు స్వీకరించేది ఏమిటి? నవనీతం. ఆయనకి ఇష్టమైనది ఏమిటి? గోక్షీరం. అలా ఆ రకంగా కూడా మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మగా దర్శనమిస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి కల్కిని నేనే అని తెలియజెప్పడానికి బ్రహ్మోత్సవాలలో చివరి వాహనంగా అశ్వవాహనంపై కల్కి స్వరూపునిగా ఆయన విహరిస్తూ ఉన్నాడు. ఇంకా బుద్ధావతారం పాషాండాది మతాలన్నిటినీ కూడా ఖండించడం కోసం
ధర్మ సంస్థాపన కోసం దానికి బీజాలు ఇప్పటి నుంచే వేస్తూ అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆస్తికత్వానికి ఏ రకంగా లోటు లేకుండా హైందవ ధర్మాన్ని, ఆస్తికతను, వేద ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భవిష్యత్తులో పాషాండాది మతాలన్నిటినీ కూడా రూపుమాపేటువంటి బుద్ధుడను నేనే అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా అన్ని అవతార తత్వాలు కలిగిన ఆ ఏడుకొండలవాని దివ్య సన్నిధిలో మనం ఇప్పుడు చక్కగా ఆ అద్భుతమైనటువంటి దశావతార స్తోత్రాన్ని పఠిద్దాం. అథ శ్రీ దశావతార వర్ణన స్తోత్రం. శ్రీ దశావతార వర్ణన స్తోత్రం. మార్కండేయ ఉవాచ. మార్కండేయ ఉవాచ. అవతారానహం వక్ష్యే. అవతారానహం వక్ష్యే. దేవదేవస్య చక్రిణః. దేవదేవస్య చక్రిణః. తాన్ శృణుష్వ మహీపాల. తాన్ శృణుష్వ మహీపాల. పవిత్రాన్ పాపనాశనాన్. పవిత్రాన్ పాపనాశనాన్. యథా మత్స్యేన రూపేణ. యథా మత్స్యేన రూపేణ. దత్తా వేదా స్వయం భువే. దత్తా వేదా స్వయం భువే. మధుకైటభౌ చ నిధనం. మధుకైటభౌ చ నిధనం. ప్రాపితౌ చ మహాత్మనా. ప్రాపితౌ చ మహాత్మనా. యథా కౌర్మేణ రూపేణ. యథా కౌర్మేణ రూపేణ. విష్ణునా మందరో ధృతః. విష్ణునా మందరో ధృతః. తథా పృథ్వీ ధృతా రాజన్. తథా పృథ్వీ ధృతా రాజన్. వారాహేణ మహాత్మనా. వారాహేణ మహాత్మనా. తేనైవ నిధనం ప్రాప్తః. తేనైవ నిధనం ప్రాప్తః. యథా రాజన్ మహాబలః. యథా రాజన్ మహాబలః. హిరణ్యాక్షో మహావీర్యః. హిరణ్యాక్షో మహావీర్యః. దితిపుత్రో మహాతనుః. దితిపుత్రో మహాతనుః. యథా హిరణ్యకశిపుః. యథా హిరణ్యకశిపుః. త్రిదశానామరిః పురా. త్రిదశానామరిః పురా. నరసింహేన దేవేన. నరసింహేణ దేవేన. ప్రాపితో నిధనం నృప. ప్రాపితో నిధనం నృపా. యథా బద్ధో బలిః పూర్వం. యథా బద్ధో వామనేన మహాత్మనా. వామనేన మహాత్మనా. ఇంద్రస్త్రిభువనాధ్యక్షః. ఇంద్రస్త్రిభువనాధ్యక్షః. కృతస్తేన నృపాత్మజ. కృతస్తేన నృపాత్మజ. రామేణ భూత్వా చ యథా. రామేణ భూత్వా చ. విష్ణునా రావణో హతః. విష్ణునా రావణో హతః. సగణాశ్చాద్భుతా రాజన్. సగణాశ్చాద్భుతా రాజన్. రాక్షసా దేవకంటకాః. రాక్షసా దేవకంటకాః. యథా పరశురామేణ. యథా పరశురామేణ. క్షత్రముత్సాదితం పురా. క్షత్రముత్సాదితం పురా. బలభద్రేణ రామేణ. బలభద్రేణ రామేణ. యథా దైత్యః పురా హతః. యథా దైత్యపురా హతః. యథా కృష్ణేన కంసాద్యాః. యథా కృష్ణేన కంసాద్యాః. హతా దైత్యాः సురద్విషः. హతా దైత్యాసురద్విషः. కలౌ ప్రాప్తే యథా బుద్ధి
बुद्धः कलौ प्राप्ते यथा बुद्धः भवेन्नारायणः प्रभुः भवेन्नारायणः प्रभुः कल्किरूपं समास्थाय कल्किरूपं समास्थाय यथा म्लेच्छानिपातिताः यथा म्लेच्छानिपातिताः समाप्ते तु कलौ भूयः समाप्ते तु कलौ भूयः तथा ते कथयाम्यहम् तथा ते कथयाम्यहम् हरेरनन्तस्य पराक्रमं यः हरेरनन्तस्य पराक्रमं यः शृणोति भूपालसमाहितात्मा शृणोति भूपालसमाहितात्मा मयोच्यमानं स विमुच्य पापम् मयोच्यमानं स विमुच्य पापम् प्रयाति विष्णोः पदमत्युदारम् प्रयाति विष्णोः पदमच्युतारम् इति इति श्रीदशावतारवर्णन श्रीदशावतारवर्णन स्तोत्रम् స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఎవరైతే స్వామి యొక్క 10 అవతారాలని స్మరించుకుంటారో వారికి ఉత్కృష్టమైనటువంటి విష్ణోహ పదం, ఆ విష్ణు పదం ఏదైతే ఉందో అది చాలా సులభంగా లభిస్తుంది అని మనకి ఈ స్తోత్రం తెలియజేస్తోంది. అలా దశావతార గుణములన్నీ కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం అందరికీ ఉండాలని, ఆస్తికులందరూ కూడా సమస్త జీవులు కూడా ఆ స్వామి యొక్క కృపచేత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనం ప్రార్థిస్తూ, నేను చెప్పే విషయంలో కానీ ఏదైనా త్రుటులు ఉన్నట్లయితే, దోషాలు ఉన్నట్లయితే, పలికే పలుకులో కూడా ఏదైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించవయ్యా స్వామి అని ప్రార్థిస్తూ, అలాగే క్షమాప్రార్థన, లోకక్షేమ ప్రార్థన, ఈ చేసేటువంటి పారాయణ ఫలితం అంతా కూడా ఆ స్వామి చెంతనే విడిచిపెడుతూ భగవత్ సమర్పణం చేసుకుని మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.